సందర్భం వచ్చింది కాబట్టి మీరు కెరియర్లో సక్సెస్ అయిన తర్వాత పెళ్లి చేసుకోమని ఈవీవి గారు ఫోర్స్ చేశారా? చాలాసార్లు అండి. నాకు మా అన్నయ్యకి అవ్వకపోతే ముందు నాకు చేసేస్తాను బెదిరించారు కూడా. అంటే ఆయనకి ఏంటంటే మా ఫాదర్కి 20లో అయిపోయిందండి. సో బై 21 రాజేష్ వాస్ బార్న్, 22 ఐ వాస్ బార్న్ అండి. ఆయన ఏమంటారంటే నాకు 50 వచ్చేటప్పుడు మీరు అందరూ వచ్చారు, అలా మీరు అంటే మీకు కూడా త్వరగా పిల్లలు అయితే పిల్లలకి బాగుంటుంది అంటే చూసుకోవచ్చు. మోర్ మీకు కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత మీరు ఇబ్బంది పడతారు, అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు మీరు వెళ్ళలేరు ఎక్కడికన్నా యూ కాంట్ ట్రావెల్, యూ కాంట్ బీ దేర్ యాజ్ పేరెంట్గా, అన్నీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అని ఎప్పుడు ఆయన మాకైతే అసలు 24కి రాజేష్కి 25కి నాకు చేసేయాలని కంకణం కట్టుకున్నారండి. అండ్ స్లోగా అలా రాజేష్ డిలే చేసుకుంటూ వచ్చాడు. దాంతో నేను కూడా వెనక్కి అలా తప్పించుకుంటా. సెకండ్ ఉన్నవాడికి అదే అదృష్టం కదా, అంతే కదా. పెద్దోడు క్లియర్ అయ్యాక రెండోడి మీదకి రారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అన్న ఇదేంటండి పెళ్లి విషయంలో? లేదండి, అంటే సంబంధాలు చూస్తుండే అంటే రకరకాలండి. నాన్నగారు ఆల్మోస్ట్ అన్నయ్యది అనుకున్నాం, సెట్ అయిపోయింది, పెళ్ళి అనుకున్నాం, ఇంకొక 1 monthలో ఎంగేజ్మెంట్ అనేది ఇప్పుడు ఫాదర్ పాస్డ్ అవే అండి. దాని తర్వాత 1 year వెయిట్ చేసి అన్నయ్యకి ఆ సంబంధం అదే అనుకున్న నాన్నగారు అనుకున్న సంబంధమే చేసేవండి. సో 1 year దాని తర్వాత నాకు ఒక 2-3 years లేట్ అయిందండి. సో ప్రతి వాళ్ళు అడగటం పెళ్ళెప్పుడు అనేది కామన్ అండి. అంటే నాకు ఎలా అయిపోయిందంటే అహనా పెళ్ళంటే నువ్వు సినిమా చేస్తే నాకు చాలా ఎవరో అది గబుక్కుని ఏమనుకున్నారంటే నాకు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని నాకు ఫోన్ చేశారండి. కంగ్రాట్స్ అండి అహనా పెళ్ళంటే అని పెట్టారు కదండి, మూవీ టైటిల్ అండి, నా పెళ్ళి కాదండి. అవునా మీకు పెళ్ళి అనుకున్నామండి నేను. సో అలాంటివి జరిగినాయండి. బట్ దాని తర్వాత మా మదరు చలపతిరావు గారు అండి, మా నాన్నగారు బాగా బెస్ట్ ఫ్రెండ్, ఆయన బాగా ప్రయత్నం చేసి సంబంధాలు తీసుకొచ్చి ఇప్పుడు నేను అలాగే పెళ్ళి అయిందండి నాకు 15లో.